రోడ్ల పైన ఎవరైనా ర్యాండమ్ పర్సన్ వచ్చి చేయి పట్టుకుంటే ఏం చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీల్ చూడగానే మా ఫ్రెండ్ వాడు కాల్ చేశారు, మామ నువ్వు కూడా ఇట్లాంటి రీల్స్ చేస్తున్నాం రా, అవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో వర్కౌట్ కావాలి అన్నాడు. సో మీకు కూడా ఇట్లా అనిపిస్తే వీడియో ఎండ్ వరకు చూడండి మొత్తం. మనం ఎవరికన్నా ఫైట్ చేయడానికి కానీ మనతో ఎవరైనా ఫైట్ చేయడానికి ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేదే ఏ పని కూడా కాదు. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మన స్కూల్లో కాలేజెస్లో వారు గల్లీలో ఎవడన్నా ఎప్పటికప్పుడు టీజ్ చేస్తూ ఉంటాడు, ఎప్పటిని మనల్ని ప్రెజర్ చేయాలని చూస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సపోజ్ మీ మెడలో గోల్డ్ చైన్ కోసం ఒకటి కత్తి పట్టుకుని మిమ్మల్ని వెల్కాన ఫాలో అవుతుంది అనుకోండి, ఇలా మనకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. వాడు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, వాడు కావాల్సిన దాన్ని తీసుకోవడానికి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ ఫైటింగ్ స్కిల్స్ ఉంటేనే మనం ఎస్కేప్ అవ్వగలుగుతాం. సో మ్యాక్సిమం ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పైన డిపెండ్ కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఓన్లీ పంచెస్ నేర్చుకున్నాం, కిక్స్ నేర్చుకున్నాం, ఇట్లానే 2 వీడియోలు చూసి 2 ట్రిక్స్ నేర్చుకున్నాం అంటే కాదు. యాక్చువల్ ఫైటింగ్ సిస్టమ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.